మీరు ఇండస్ట్రీలోకి వచ్చాక పెళ్లి చేసుకున్నారా దానికి ముందే మ్యారేజ్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మ్యారేజ్ చేసుకున్నాను. అదెలా అరేంజ్డ్ మ్యారేజ్? అరేంజ్డ్ మ్యారేజ్. మంచోండి, జాగ్రత్తగా చెప్తున్నా. ఏంటండి అరేంజ్డ్ మ్యారేజ్ అయినా మీకు నచ్చాకే చేసుకుంటారు కదా? నచ్చాకే చేసుకున్నా. మరి మీ మిస్సెస్ ఏం చేస్తుంటారు? ఇంట్లోనే ఉంటారండి, తను హౌస్ వైఫ్. ఆవిడకి మీ డాన్స్ అంటే మీ అభిమానేనా ఆవిడ? అభిమానం అదేం కాదండి, అభిమానం అంటే తనకి తెలియదు. నేను డాన్స్ మాస్టర్ అవ్వలేదు అప్పుడు, ఇంకా డాన్సర్నే. ఓకే, డాన్సర్నే. మ్యారేజ్ కాకముందు ఎంగేజ్మెంట్ అయింది. తను ఫస్ట్ తీసుకెళ్ళింది ఇదే సినిమాకి, కళ్యాణ్ రాముడు సినిమాకి. ఏది ప్రభు మాస్టర్ పక్కన ఆడుతున్నాడు. తను ఇప్పుడు ఏం చెప్పలే, నువ్వు బాగా చేసావు, బాగున్నావు, ఏం చెప్పలే, అంతే వచ్చేసారు. తర్వాత మ్యారేజ్ అయింది. నేనంటే ఇష్టం, నా డాన్సర్ నా ఇష్టం, కానీ ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయదు. ఎక్కువ లోపాలు చెప్తుంది. ఈ కొరియోగ్రఫీ ఇది చేసావు, ఈ సాంగ్ ఆ మూమెంట్ బాగాలేదు, ఈ మూమెంట్ బాగాలేదు, అది చెప్తుంది. ఇవి చాలా బాగున్నాయి ఎప్పుడు చెప్పదు. బెస్ట్ క్రిటిక్. కానీ ఇదండి చిరంజీవి గారి అమ్ముడు లక్ష్మి కుమార్ ఆ సాంగ్ చేసినప్పుడు మాత్రం థియేటర్లో ఏడ్ చేసింది. మంచి పార్ట్నర్ కు ఉండాల్సిన లక్షణం కదా, మీ సక్సెస్ ని ఎంజాయ్ చేయటం. గ్రేట్. ఆవిడ పేరు శిరీష. శిరీష, శేఖర్ మాస్టర్. బాగుంది. సో మీకు ఖాళీ టైం ఉంటుందా అని అడగడం అనేది తప్పు అనుకుంటా, బట్ కొంచెం టైం దొరికితే దేనికి ప్రయారిటీ ఇస్తారు మీరు? టైం దొరికితే పిల్లలతో ఫ్యామిలీతో ఉంటానండి, ప్లస్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటామండి. ఒక డే వన్ డే ఫ్రీ ఉందంటే కనుక ఒక 2-3 అవర్స్ ప్రాక్టీస్ పెట్టుకుంటాం. మిగతాది పిల్లలతో అక్కడ బయటకు వెళ్ళటం లేదా ఇంట్లోనే ఉంటాం, అలా స్పెండ్ చేస్తుంటాం. మరి మీ అబ్బాయి కూడా మీలాగే మా నాన్నని చూసి నేను డాన్సర్ అవుతాను అనుకున్నాడా ఏంటి? ఎరగదీసేస్తున్నాడు కొన్ని షోస్ లో వచ్చి. ఎట్లా అనిపిస్తోంది మీకు పుత్రోత్సాహం? పుత్రోత్సాహం అయితే మామూలుగా లేదండి, నిజం చెప్తాను. ఎందుకంటే కొంతమంది తండ్రులకి వాళ్ళ అబ్బాయి పెద్దోడే ప్రయోజకుడు అయిన తర్వాత ఆనందం వస్తాయి. నాకు ఈ వయసులోనే చాలా ఆనందం ఉందండి, చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఇప్పుడు అనిపిస్తుంది, ఇంక ఇది పెద్ద అయితే ఇంక ఇలాగే నేను ఆనందపడగలనా, ఇంత అది పుత్రోత్సాహం అన్నారుగా, అది దొరికిద్దా లేదా. ఈవెన్ మల్టీ టాలెంట్ ఉన్నాడు మీ అబ్బాయి మీ మీద, చేస్తాడు. చిన్నప్పుడు నేను అంత హైపర్ లేనండి.